తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. అంటే ప్రతి స్టార్‌కి గూడా ఒక టైమ్ పీరియడ్ ఉంటది సార్. వాళ్ళు పీక్స్‌కెళ్ళే సమయం. అంటే ఇప్పుడు 90స్‌లో మీ సినిమాలు 'శుభలగ్నం' గాని, ఇలాంటి పెద్ద పెద్ద సినిమాలు, పెద్ద పెద్ద హిట్‌లు పడినయి. సో, ఇప్పుడు కట్ చేస్తే ఇప్పుడు మీరు తెలుగు సినిమాకి కేర్ ఆఫ్ అయిపోయారు. ఏ స్టార్ సినిమాలైనా సరే మీకంటూ ఒక ప్రత్యేకమైన క్యారెక్టర్ ఉంటుంది. సో, మీరు ఏ ఫేజ్‌ని ఎంజాయ్ చేస్తున్నారు? కంపేరింగ్ దట్ ఫేజ్, ఈ ఫేజ్. సో, ఇప్పుడు మీరు ప్రొఫెషనల్‌గా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ఫేజేనండి. ఈ ఫేజే. బికాజ్ దీంట్లో బర్డెన్ లేదు నాకు. రెస్పాన్సిబిలిటీ పెద్ద ఈజ్ అ రెస్పాన్సిబిలిటీ. సార్. అన్ని సినిమాలకు కాదు. వెరీ ఫ్యూ ఫిల్మ్స్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటా నేను. ఇది నాది, ఇది ఆడాలి, ఓన్ చేసేసుకునేది ఐ వుడ్ సే పెద్ది. సార్. సో, మిగతాయన్నీ నడుస్తూ ఉంటాయి అట్ట. కొన్ని రీజన్స్ వల్ల కొన్ని నడుస్తూ ఉంటాయి. సో, ఇది ఎందుకు ఎంజాయ్ చేస్తున్నానంటే నంబర్ 1 రెస్పాన్సిబిలిటీ అన్నిటికీ లేదు. సో, నా నెత్తి మీద బర్డెన్ లేదు కాబట్టి, హీరో మోస్తాడు కాబట్టి సార్. ఫ్రీ అయిపోయాను నేను. నంబర్ 2 ద ఆర్టిస్ట్ ఐఎమ్ వర్కింగ్ విత్, ద టెక్నీషియన్స్ ఐఎమ్ వర్కింగ్ విత్, ద స్పాన్ ఐఎమ్ గోయింగ్ టు. అప్పుడు నాకు ఫ్యామిలీ బ్యాంక్ ఒకటే ఉండేది, ఇప్పుడు అన్ని బ్యాంకులు ఉన్నాయి. సో, ఐఎమ్ వెరీ రిచ్. సో, ఈ వస్తున్నాయి నాకు. అండ్ ఎక్స్పీరియన్సెస్ విత్ దీస్ పీపుల్, ద టాప్ నాచ్ పీపుల్. ఇప్పుడు చూస్తే మన తెలుగులో ఐ డన్ ఆల్మోస్ట్ విత్ ఎవ్రీబడి. సార్. ఐ డోంట్ నో, ఒక అల్లు అర్జున్ది, పవన్ కళ్యాణ్ గారి ఏళ్ళది మిస్ అయింది తప్ప, సార్. అది కూడా వస్తాయి, అవి కూడా చేస్తాం. అటు మలయాళం చూస్తే మోహన్ లాల్ గారు, మమ్మూటి గారు, ఇటు తమిళ్ చూస్తే రజనీ గారు, విజయ్, అజిత్, అటు కన్నడ చూస్తే దర్శన్, సుదీప్. సో, ఎటు చూసినా ఐ బీన్. హిందీలో సల్మాన్ ఖాన్ ఆయనతో చేశాను, షారుఖ్ ఆయనతో యాడ్ చేశాను. సో, ఇంత ఎక్స్పోజర్ నాకు హీరోగా వచ్చేది కానే కాదు. సార్. సో, వై షుడ్ ఐ ఎంజాయ్ దిస్? సార్. ఐఎమ్ ఎంజాయింగ్ దిస్ మోర్. అండ్ మామూలుగా 'కిక్' సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్ ఉంటుంది సార్. అది చూసినప్పుడు తను లైఫ్‌లో ఏ మూమెంట్ అయినా సరే తను కిక్ కోసం చేస్తుంటారు. రియల్ లైఫ్‌లో మిమ్మల్ని చూస్తుంటే నాకు అలా అనిపిస్తుంటది. ఎందుకంటే మీరు పడినన్ని సార్లు నాకు తెలిసి ఎవరు పడుండరు. మీరు లేసినన్ని సార్లు ఎవరు లేసుండరు. సో, ఒక్కోసారి మీ మాటలు వింటుంటే 'జగత్ బాబు' లాగా బతకాలి అనిపిస్తది. ఇంకోసారి అమ్మో! ఆయనలాగా బతకూడదు అనిపిస్తది. బట్ ఎనీ మూమెంటు మీరు మీకు నచ్చిందే చేస్తూ పోయారు. సో, ఒక్కసారి మీ లైఫ్ ఫిలాసఫీ గురించి చెప్పండి. ఫిలాసఫీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది లైఫ్ నన్ను సీరియస్గా తీసుకోకూడదు. దానికి అంత సీన్ లేదు. సార్. ఎందుకంటే ఎప్పుడు పోతుందో తెలియనప్పుడు దాని గురించి ఎక్కువ ఎందుకు ఆలోచించడం? అది నడిచేది ఎలాగో నడుస్తుంది. ఏది జరగాలో అదే జరుగుతుంది, ఇంకోటి జరగదు. ఏది రావాలో అదే వస్తుంది, ఏది రాకూడదు అది రానే రాదు. సార్. సో, ఎందుకు దాని గురించి ఎక్కువ ఆలోచించడం అనేది లైట్ తీసుకుంటా. ఇది నీకు ఈ ఫిలాసఫీని, ఇప్పుడు ఇది ఫిలాసఫీ అనుకుంటే ఇది రైట్ ఆర్ రాంగ్ నాకు అనవసరం. ఐఎమ్ హ్యాపీ దిస్ వే. సార్. ఇలా తీసుకుంటే ఐఎమ్ హ్యాపీ. అంటే మీరు చెప్పే మాటలు ఏంటంటే మీరు దీన్ని లైట్ తీసుకుంటాను ఇలా చెప్తూ ఉంటారు. బట్ బ్యాక్‌గ్రౌండ్‌లో మాకు తెలిసే కొన్ని ఉంటాయి సార్. ఇప్పుడు నేను మీ సముద్రం నిర్మాతలని ఇంటర్వ్యూ చేశాననమాట. పుల్లారావు గారిని, భగవాన్ గారిని. సో, వారు చెప్పిందేంది, ఆ సినిమా కృష్ణవంశీ గారు రావడానికి కారణం జగత్ బాబు గారు. సో, ఆయన మేనిఫెస్టేషన్ చేసి కృష్ణవంశీని ఒప్పించి ఇతనైతే కరెక్ట్ అని చెప్పేసి ఆ సినిమా కోసం ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసని చెప్పి వాళ్ళే చెప్పారు, ఇంటర్వ్యూలో చెప్పారు. సో, ఒక ఫేజ్‌లో చాలా సీరియస్‌గా ఉంటారు లైఫ్ మీద గానీ, కెరీర్ మీద గానీ. ఇంకో ఫేజ్‌లో ఆ డబ్బుకి వాల్యూ ఇవ్వకపోవడమో, లేదా వస్తువుని వస్తువులాగే చూడడమో. సో, ఇది చాలా మంది దగ్గర ఉండదు సార్ ఇది. ఒక మనిషి ఎప్పుడు, ఎక్కడ, ఎలా ఉండాలో తెలుసుకొని బతకడం అనేది నిజంగా చాలా మందికి ఇన్స్పిరేషన్‌గా ఉంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నేను ఇంతేనండి మరి. నేను అంటే ఏంటో చెప్తున్నా కదా, లైఫ్ని సీరియస్గా తీసుకున్నప్పుడు సార్. ఏముండదు కదా, ఏది సీరియస్ కాదు. ఇప్పుడు ఇట్లాంటివి చేసినప్పుడు మేనిఫెస్టేషన్ అంటారా? ఓకే, మేనిఫెస్టేషన్ ఉందో లేదో నాకు తెలియదు. సార్. మేనిఫెస్టేషన్ ఇస్ ఓన్లీ యువర్ 100% థాట్ ప్రాసెస్, పుట్టింగ్ ఇట్ ఇన్ టు ప్రాక్టికాలిటీ అండ్ ట్రయింగ్ టు గో యువర్ వే. మనం స్ట్రైట్గా వెళ్తాను ట్రై చేస్తాం, ఆడు డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు. ఎవరు రంభారావు రోజు వెనక వచ్చినా తప్పుకోకుండా, అటు బార్ కనపడితే బార్కి వెళ్ళిపోకుండా, టెంపుల్కి వెళ్తే మనకి పని జరుగుతుంది అనేది మన హోప్. కానీ మన ఒక్కళ్ళ వల్ల వరల్డ్ మారిపోయి మన కోసం చేయదు అనేది కొన్ని జరుగుతాయి. అట్లా అనుకుంటే చాలా మేనిఫెస్ట్ చేస్తూ ఉంటాం. ప్రతి ఒక్కడు మేనిఫెస్ట్ చేస్తూనే ఉంటాడు, పైకి రావాలని, స్టార్ అవ్వాలని, సూపర్ స్టార్ అవ్వాలని. అందరే అవ్వవు. అదే ఐ బిలీవ్ ఇన్ ద వే ఇట్ ఇస్ టేకింగ్ మీ. లైఫ్ అలాగే తీసుకెళ్తుంది, ఇంకో రకంగా తీసుకెళ్తాయి. కాబట్టి ఎందుకు దాని గురించి ఆరాటపడటం అని. ఈ మిగతా ఏంటంటే ఇప్పుడు సముద్రం, థ్యాంక్స్ టు ద ప్రొడ్యూసర్స్, వెరీ స్వీట్ ఆఫ్ దెమ్. నా వల్ల జరిగిందంటే అది జరిగిపోయింది, అలా జరిగింది.
నేను చేసేది ఏముంది, ఇప్పుడు నేను చెప్పినంత మాత్రాన్ని వంశీ సినిమా చేసేడు. సార్ వాళ్ళు మీ మీద చాలా రెస్పెక్ట్ పెట్టుకున్నారు సార్. ఈవెన్ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత కూడా మీ గురించి చాలా మంచిగా చెప్పారు వాళ్ళు. వెరీ స్వీట్ పర్సన్ అని చెప్పి చెప్పారు.